విష్ణుమూర్తి తులసిని ఎందుకు అంత ఇష్టపడతాడు? సాలగ్రామం అంటే స్వయంగా విష్ణు రూపమేనా? ఒకప్పుడు తులసీదేవిని వృంద అని కూడా పిలిచేవారు. అత్యంత పతివ్రత, భక్తి, శ్రద్ధ కలిగిన దేవి. ఆమె జలంధరుడు అనే రాక్షసుని భార్య. వృంద యొక్క పతివ్రత ధర్మం వల్ల జలంధరుడికి అపారమైన శక్తి కలిగింది. జలంధరుడు తన శక్తితో దేవతలను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. దేవతలు కలిసి విష్ణువుని ఆశ్రయించారు. విష్ణువు వృంద పతివ్రతా శక్తి ఉన్నంత వరకు జలంధరుడిని ఓడించడం అసాధ్యమని గ్రహించాడు. అప్పుడు విష్ణువుకి ఒక యుక్త ఆలోచించాడు. జలంధరుడి రూపంలో వృంద ముందు ప్రత్యక్షమయ్యాడు. వృంద తన భర్త అని నమ్మి పూజించింది. అలా ఆమె పతివ్రత ధర్మం భంగమైంది. అప్పుడే దేవతలు జలంధరుడిని సంహరించారు. నిజం తెలుసుకున్న వృంద చాలా బాధపడి విష్ణువుకి శాపమిచ్చింది. నీవు రాయి అంటే సాలగ్రామంగా మారా. ఆ తరువాత వృంద తన శరీరాన్ని విడిచింది. వృంద భక్తిని గౌరవించిన విష్ణువు ఆమెను తులసి మొక్కగా అవతరింపజేశాడు. నీవు ఎప్పటికీ నా ప్రియమైన దానివి అని వరమిచ్చాడు. నన్ను తులసి దళంతో పూజిస్తేనే పూర్తి ఫలితం అని చెప్పాడు.